జై శ్రీమన్నారాయణ. సృష్టిలో సర్వోత్తమమైనది మానవ జన్మ. దానికి కారణం మనిషికి మాత్రమే ఉన్న బుద్ధి బలం. సమాజంలో వ్యక్తి బుద్ధిమంతుడై ఉండాలంటే అనేక విషయాలు ప్రభావితం చేస్తాయి. అయితే ఈ విధంగా చాలామంది వ్యక్తులు బుద్ధి బలంతో పేరు ప్రఖ్యాతులు గడించారు. అందులో బుద్ధుడు లాంటి మహాత్ములు కూడా ఉన్నారు. సంస్కృత భాషలో ధాతు బుద్ధి. ఈ బుద్ధి పదానికి సామాన్యంగా తెలివితేటలు అని అర్థం. ప్రాచీన కాలంలో ఈ తెలివితేటలను జీవన్ముక్తి, ఆధ్యాత్మిక చింతన కోసం వినియోగిస్తే, ఆధునిక కాలంలో ఇప్పుడు బతుకుదెరువుకు ఉపయోగిస్తున్నారు. బుద్ధి వక్ర మార్గంలో పడనంత వరకు మనిషి చిరంజీవి. ఎందుకంటే రజస్తమో గుణాలు ఎప్పుడూ బుద్ధిని తప్పుదారి పట్టించడానికి పూనుకుంటాయి. అందుకే వినాశకాలే విపరీత బుద్ధి అన్నారు పెద్దలు. వెరసి దేశకాలాలకు అతీతంగా మనిషిని నడిపించేది బుద్ధి ఒక్కటే. కాబట్టి మంచి బుద్ధి కలగాలంటే చదువులు అవసరం. చదువుతో బుద్ధి, బుద్ధితో జ్ఞానం, జ్ఞానం వల్ల సంపద, సంపదల వల్ల సుఖం, సుఖశాంతులతో మోక్షం కలుగుతాయి అని పెద్దలు అంటుంటారు. జై శ్రీమన్నారాయణ. రాచకొండ రామాచార్యులు, పురోహితులు, జ్యోతిష్యులు, హైకోర్టు ప్రాక్టీసింగ్ లాయర్, ఆన్లైన్. జై శ్రీమన్నారాయణ.